స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నిన్న ప్రస్తుతం ఒంగోలులో మస్తాన్ అన్నగారు నిర్మాణం చేస్తున్నటువంటి అల్పాహారాల బండి వద్ద 4 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి దోశలు తినడం జరిగింది. చిన్న చిన్న దోశలు మీకు తెలిసిన విషయమే. నా ఈ పైన అలాంటి దోశలు ఎక్కడన్నా కనిపించినా తింటాను. అదేవిధంగా మీకు చూపించేందుకు ఆసక్తి కనబరుస్తానన్నది. అయితే అలా గుర్తుగా ఉందన్నమాట. ఎప్పుడైనా అనుమతి తీసుకొని వీరి గురించి ఒక ప్రసారం ఆ దోశల గురించి చేద్దామనే ఉద్దేశంతో ఇటీవల మిత్రులు వేణుగోపాల్ గారి స్నేహితులు తెనాలి గారి నుండి వారిని సంప్రదించి అనుమతి తీసుకొని ఈవేళ మీ ముందుకు వచ్చాను. మనం మస్తాన్ వలి గారితో మాట్లాడి ఈ దోశల గురించి, ఈ అల్పాహారాల బండి గురించి అనేక విషయాలను తెలుసుకుందాం. తర్వాత ఆ రుచి గురించి సవివరంగా మీతో పంచుకుంటాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మస్తాన్ అన్న. మరి దోశలు పోస్తూ ఉన్నారు. ఆ దోశలు పోస్తున్నటువంటి ఆ విధానం, ఆ బుజ్జి అట్లు చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంది. ఆ ఆకలి కూడా వేస్తూ ఉంది. అన్న, ఎలా ఉన్నారు అన్న? అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు మీరు? 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు. స్వస్థలం ఒంగోలు అన్న? ఇక్కడే. ఫస్ట్ మా అత్తగారు వేసేవాళ్ళు పార్వతమ్మ టెంపుల్ దగ్గర. ఆ తర్వాత మనం అలవాటు. మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? మీ అత్తమ్మ గారి పేరు? దోశ చనిపోయారు, లేరు. ఓహో, మీరు ఒక ఉపాధి నిమిత్తం మీ అత్తగారి దగ్గర నేర్చుకొని వాళ్ళు ఎదుగుతారు. మేము అని ఎక్కడన్నా ఈ చిరునామా ఎక్కడ? మాది ఇక్కడ. ఈ బండి ఎక్కడ ఉంది? అడ్రస్ ఒంగోలులో. ఒంగోలు రవీంద్ర భారతి స్కూల్, కోర్ట్ సెంటర్. 15 ఏళ్ళ నుంచి ఇక్కడే. అక్కడ మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఈ బుజ్జి అట్లు కాకుండా దోశ, ఆయిల్ దోశ, కారపొడి దోశ, చిట్టెగ్గు, పెద్ద ఎగ్గు. అన్న, నాకు తెలిసి నేను అంతకుముందు వచ్చినప్పుడు 5 రూపాయలు అనుకుంటా దోశ. 5 రూపాయలు. ఇప్పుడు 23. ఓహో. కారం దోశ అయితే ఎంత? కారం దోశ 20 రూపాయలు, ఎగ్ దోశ 30 రూపాయలు, చిట్టెగ్ అయితే 25 రూపాయలు. తక్కువ రేట్లేనండి మా దగ్గర. పెద్ద రేట్లు ఏమి ఉండవు. హ్యాపీగా తిని. కాకపోతే మీరు ఇందాక అన్నారు కారం దోశ కొంచెం పెద్దదిగా వస్తుంది. చిట్టి దోశలతోనూ వస్తుంది, పెద్ద దోశగా కూడా వస్తుంది. ఎట్ట కావాలంటే అట్ట వేస్తాం. జనాలు ఇది ఎన్ని గంటల నుంచి ఉంటుంది మన దగ్గర? మన 6 కాడ నుంచి 11 దాకా ఉంటుంది ఇక్కడ. ఆదివారం సెలవు అలానే ఉందా? ఏం లేదండి, మాకు సెలవు అంటే ఏం లేదు. ఒక ఊరికి వెళ్తే తప్పనిచ్చి మనం ఎప్పుడు పెడతాం. కంటిన్యూ మంచి పేరు పొందారు. అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఒంగోలులో. ఆ పేరు రావడానికి గల కారణం? ఇదే చిన్న దోశలు ఎక్కువ పేరు. అదే ఫస్ట్ నుంచి. ముందు కట్టెల పొయ్యి మీద వేసేవాళ్ళము. ఆ కట్టెల పొయ్యి తీసేసాము. ఇక అంటే ఇక్కడే కట్టెల పొయ్యి మీద ఈ బండి మీద కట్టెల పొయ్యి పెట్టేవాళ్ళం. ఇక తీసేసాము. అయితే 20కి 23 దోశ, ఎగ్గు దోశ 20. ఎన్ని పచ్చళ్ళు? 2 పచ్చళ్ళు ఉన్నట్టున్నాయి కదా? 2 పచ్చడి, టమాటా చట్నీ, మామూలు చట్నీ. గట్టి పచ్చడి, కొంచెం నీరుగా. బొమ్మ చెట్లు కూడా ఉండేవాళ్ళం. బొమ్మాయి చట్నీ కూడా వేసేవాళ్ళం. అవి ఆపేసాము. బొమ్మాయి పచ్చడి కూడా ఉండేది. బొమ్మాయి చట్నీ కూడా వేసేవాళ్ళం. ఇంకా పూరి గట్రా ఏముండేవాళ్ళు. ఎక్కువ దోశ, ఇడ్లీ, అంతే. అంత మించి చిన్న దోశలు బాగా ఫేమస్. అంటే మీ అమ్మగారు నేర్పారా? మీరిద్దరు అవును. కట్టెల పొయ్యి మీదే బండి మీద వేసేవాళ్ళు. 15 ఏళ్ళు పార్తమ్మ గుడి కాడేసాము. నా పేరు యాస్మిన్. మీ అమ్మగారు ఆమె నేర్పారు మీకు? అది ఉపాధి అయింది ఇప్పుడు. ఎలా ఉంది? ఆనందంగా? అంటే అమ్మ నేర్పినది కదా. జరుగుబాటు అయిపోతుంది. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం. అంటే మంచి ఆహారం ఇస్తే అన్న, అంటే ఈ విధంగా జనాభాకి నచ్చిన విధంగా ఖచ్చితంగా ఆదరిస్తారు జనాలు. అనుకూలంగానే మనం రేట్లు పెడతాము. ఎంత హెవీగా ఎక్కువ ఏం పెట్టాము రేట్లు. అవునవును. జనాలు బాగుంటే మనం. అవునన్నా. అప్పుడు అంటే 5 రూపాయలు దోశలు అందించే రోజులకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగిపోయినాయి. నిత్యావసరాల ధరలు పెరగడం. 6 నెలలు అయింది పెంచుకోవడం. 2 రూపాయలు. 6 నెలలేనా? 6 నెలలు అయింది పెంచుకోవడం. 2 రూపాయలు. అంటే ఇప్పుడు 7 రూపాయలు. 5 రూపాయలు దోశ. అంత మునుపు 5 రూపాయలు. మా అత్తగారు ఉన్నప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు అట్లా వేసేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు 2-3 రూపాయలే. 3 రూపాయలు. ఈ తర్వాత మనం ఇది వచ్చింది. మరొకసారి మీకు ఈ సమయాన ఆకలి పుట్టించే విధంగా నేను ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఆ బుజ్జి అట్లు చూపించండి సార్. ఇంకొకసారి అక్కడ అల్లక్కడ అవి ఒక్కసారి పైకి ఎత్తి చూపించాను. ఆ బుజ్జి అట్లు మీకు తెలిసిన విషయమే. నేను ఎక్కడికి పోయినా ఇలాంటి దోశలు కనిపిస్తే ఖచ్చితంగా చూపిస్తాను, తింటాను. ఇవి ఇప్పుడు వేస్తున్నారు కదన్నా, ఇది చిట్టి ఎగ్ దోశ. 25 రూపీస్. 25 రూపాయలు.
ఇది కూడా 30 రూపీస్ వచ్చి పెద్దది. ఇదే ఫేమస్ ఎక్కువ మన దగ్గర. మీరు ఇరువురు దంపతులు నిర్వహణ చేస్తూ ఉంటారు? నిర్ధారణ చేసుకుంటాం. మేమే చేసుకునేవాళ్ళు, చేసుకోలేక మా బావగారు అంతా మీ బంధువులే? మా బంధువులు, మా సిస్టర్ అమ్మాయి వెనక. ఓకేనా, మీ చిన్నట్లు తింటూ మా వాళ్ళతో ఆ రుచిని పంచుకుంటాను. మరోమారు ధన్యవాదాలన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా కానీ దోశ 20 రూపాయలు, 25, 2 దోశ తింటే 50 రూపాయలు. ఏడుకి వచ్చి 50 రూపాయలు పెట్టుకుంటే కడుపుండా తినొచ్చు. రుచికరమైన దోశ. ఉదయాన్నే నిద్రలేగిస్తే కడుపు మంట ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు. నేను రోజు 7 తింటాను సార్, నేను ప్రతిరోజు 7 తింటాను. ఇటువంటి దోశ ఈ టైంలో ఎక్కడ దొరకదు. ఇప్పటి నుంచి అది పెడుతుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి పెడుతుంది. రుచికరమైన దోశ అంటే నేను వ్యాపారం గురించి చెప్పట్లేదు, నా కడుపు గురించి. నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏమో దగ్గరికి వచ్చి రోజు తింటా. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, అమ్మ నాన్న చచ్చిపోయారు. మా అమ్మ లాంటిది తింటాము. అన్నోళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చిన వాళ్ళకి అందరూ బయటకు పోనీడు. ఎవరు కానీ బయట డబ్బులు లేకపోయినా కానీ రేపు ఇవ్వ అని చెప్పేసి పెట్టిస్తారు. మొత్తం కడుపు అంతా పెడతారు వాళ్ళు. ఎగ్ దోశ వచ్చాను, బాగుండింది. కారం దోశ బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. ఎగ్ దోశ టేస్ట్ బాగుండిద్ది. ఆనంద్ గారు అలానే గోపి గారు వీరు ఒక నూతన ఛాయాగ్రహిణి డీజే పాకెట్ 3 కోస్మా తీసుకోవడం జరిగింది. అయితే దాని పనితనం కోసం నన్ను పరీక్షించారు. అంటే ఈ ప్రసారం చేసింది నేను ఇటీవల తీసుకున్నటువంటి చరవాణిలో, అలానే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఛాయాగ్రహణలో 2 కలిపి తీసాం. ఎలా వచ్చింది? పనితనం ఎలా ఉంది? నాది బాగుంది, నేను చూసుకోవాలి. చాలా బాగుంది. ఏం రాకపోతే బాధ్యులు మీరు దగ్గరికి రండి. మా గోపి గారు అలానే తెనాలి గారు రండి, దగ్గరికి రండి. మంచి నటులండి. అయితే చలనచిత్రాల్లో కాదు, ఇప్పుడిప్పుడే లఘు చిత్రాలు, అనేక లఘు చిత్రాల్లో నటించడం జరిగింది. నేను వీళ్ళ యొక్క కార్యాలయానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా. ఎంతోమంది ఉన్నారు. వారిలో నాకు మన తెనాలి గారు, వారి స్వస్థలం వచ్చి తెనాలి. ఇక్కడ ముద్దుగా అందరూ ఒంగోలులో తెనాలి తెనాలి అని అంటూ ఉంటారు. అలానే టిక్టాక్లో ఎంతో ప్రసిద్ధి. ఎంతమంది ఉండేవాళ్ళండి? ఇప్పుడు ఉండేవాళ్ళు 30,000 దాకా. 30,000 దాకా టిక్టాక్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఉన్నారు. భుక్తి కోసం తన పని తాను చేసుకుంటూ విరామ సమయంలో లఘు చిత్రాల్లో నటిస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇంకపోతే మా ఆస్థాన అన్నీ ఇక అయినా వీరితో కలిసి ఇప్పుడు రావడం జరిగింది. అలా సరదాగా చెప్పాను కదా ఇందాక, గతంలో ఓసారి తిన్నాను. అప్పటి నుంచి ఈ మెత్తటి అట్లు మనసులో అలా ఉన్నాయి. ఓ రోజు వారిని సంప్రదించి ఇలా ప్రసారం చేద్దాం అనుకున్నాను. మా గోపి గారిని సంప్రదించాను. గోపి గారు తెనాలి గారిని సంప్రదించి ఈ యొక్క మంచి ఆహారాన్ని, అల్పాహారాన్ని వీళ్ళ మీకు పరిచయం చేస్తూ నేను మరలా తింటూ మీ ముందుకు వచ్చాను. తిందాం. మీరు తింటూనే ఉన్నారు మాటల్లో. ఎలా ఉంది? చాలా బాగుంది. మీ దగ్గరగా ఉండండి, ఇక్కడ వినిపించాలి కదా. చాలా బాగుంది. అంటే నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను, అయినా చాలా బాగుంది. ఇప్పటికప్పుడు టేస్ట్ అంటే బాగుంది అంటున్నారు. ఏమి నచ్చింది మీకు? అంటే చట్నీ కూడా కొంచెం కారంగా, దోశ కొంచెం మెత్తగా ఉండే కంటే కూడా కొంచెం నాకు రెపరెపలాడుతుంటే కొంచెం ఇష్టంగా ఉంటుంది. మెత్తగా ఉంది కదా, నాకు ఇచ్చింది మాత్రం కొంచెం కరకరలాడుతుంటారు. అంటే నన్ను చూడంగానే వాళ్ళు నాకైతే మెత్తటట్లు. మీరు ఇంత ముందు తిన్నారా? నేను తింటూనే ఉంటానండి, ఎందుకంటే మా చెల్లిదే కాబట్టి. అవునా? రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. మీకు ధన్యవాదాలు, అనుమతిపించారు. వచ్చి తీశారు, మాకు చాలా సంతోషం. తిందామండి. మా చెల్లి హోటల్, మా బావ హోటల్ కొద్దిగా వాళ్ళు తెలిసిన వ్యక్తులే. కాకపోతే చిట్టి దోశల గురించి అయితే ఎవరికి చాలా వరకు తెలియదు. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీగా వస్తారు, ఎందుకంటే ఆ దోశల టేస్ట్ వేరు. కానీ అద్భుతంగా ఉంటాయి, వాస్తవానికి చాలా అద్భుతంగా ఉంటాయి. తిన్న తర్వాత ఎలాంటి కడుపులో మంట కానీ ఎలాంటి ఏమీ ఉండవు. ఇంట్లో ఎలా అయితే మనం చేసుకుని తింటామో అదే విధంగా ఉంటాయి. అయిపోయినట్టుంది మీ దోశ. తర్వాత ఏం కావాలి మీకు? నాకైతే చిట్టి దోశలే మళ్ళీ. అదండి, బాగుంది దోశ. దోశ గురించి గతంలోనే రుచిపరంగా నాకు పరిచితమే, మీకు తెలపాలి కనుక
చూసారు కదా మెత్తటి అట్లు చిట్టి దోశలు, తింటూ ఉంటే పైన ఇందాక ఎగ్ దోశ కూడా, చిట్టి గుడ్డు దోశ కూడా ఉంటుంది అక్కడ. మీరు ఆ యొక్క దృశ్యాల్లో చూడొచ్చు. అది ఇక్కడికి వచ్చి ఎవరు బాగా ఇష్టపడుతూ ఉంటారంట. ఇక దోశ విషయానికి వస్తే అత్యంత మృదువుగా ఉందన్నమాట. తింటూ ఉంటుంటే అలా మెత్తగా సమన్వయం అవుతుంది. మెత్తగా ఉంది కదా దోశ. మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమండి ఇలాంటి దోశలు. నాకు బోరు కట్టదు, తింటూనే ఉంటా. అయితే ఇందాక వేణుగోపాల్ గారు అన్నారు కదా, కొంచెం పైన కరకరలాడుతూ, అంటే ఆ మెత్తదనానికి ఆ కరకరలాడే తత్వం రెండు మిక్స్ అవుతుంది. అయితే తింటూ ఉంటే కొంచెం కారంగా ఉంటుంది ఆ పచ్చడి. ఆ మెత్తడొడ్లకు కారం తగిలింది అనుకోండి, ఆహా. ముఖ్యంగా ఇక్కడ ఉండడం జరగదు, ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి కాబట్టి వేడివేడిగా చక్క పోతా ఉంటారు దోశలు. వేడివేడిగా వస్తాయి. అప్పుడు ఇంకా 9 దాటంగానే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. చాలా మంది వచ్చేస్తారు, డైలీ కస్టమర్లు ఉంటారు. కారులో వచ్చి కూడా దిగి పోతారు. ఇప్పుడు సాధారణ పచ్చడితో పాటు ఇక్కడ టమాటో చట్నీ వేస్తారు. అది కూడా బాగుంది. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఏదైనా చెప్తారా? మీరు మా ఛానల్ని మేము ట్యాగ్ చెప్పాలి. ధన్యవాదాలు. మరో ప్రసారంలో కలుద్దాం.